విశాఖ బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మార్గశిర మాసం 2వ గురువారం కావడంతో అమ్మవారికి విశేష అర్చనలతో పాటు మహాలక్ష్మి హోమం, శ్రీచక్రార్చన నిర్వహించారు. అనంతరం దర్శనాలకు భక్తులను అనుమతించారు. భక్తులు స్వయంగా అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించుకునే అవకాశాన్ని దేవస్థానం వారు కల్పించారు. భక్తులు అమ్మవారికి అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలను అనునిత్యం కాపాడే చల్లని తల్లిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి గుడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎలవేల్పు, కోరిన వెంటనే కోరికలు అమ్మవారిగా ప్రసిద్ధిగాంచిన కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క 2వ గురువారం ఇవాళ జరుగుతూ ఉంది. లక్షవారం భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కోరికలు తీర్చుకుని అమ్మవారుగా ఉంది కాబట్టి ఇక్కడ ఈవో గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి లక్షవారం కూడా అన్నదానం జరుగుతూ ఉంది. లాస్ట్ లక్షవారం రోజున భారీ ఎత్తున అన్నదానం కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. గతం కంటే కూడా అత్యధికంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య భక్తులు కూడా చాలా హ్యాపీగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి కిలోల మధ్యగా అన్ని విధాల వాటర్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇంకా మంచి ఏర్పాటు చేయడానికి మా ఈవో గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి అన్నదానంలో కూడా అందరూ పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ చాలా వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇంత బాగా ఏర్పాటు చేసిన ఈవో గారికి, ఆ టీం అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా అద్భుతంగా ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో శోభారాణి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఎలువేల్పు మా భక్తులందరికీ కొంగు బంగారం అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి, వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి గురువారాలు చాలా ప్రీతిపాత్రమైనవి. ఇది 2వ గురువారము. అన్ని డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్ తోటి లా అండ్ ఆర్డర్, మున్సిపాలిటీ, ట్రాఫిక్, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ట్రాఫిక్ వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. భక్తులందరికీ క్యూ లైన్స్, వాటిల్లో పాలు, మంచినీళ్ళు, బటర్ మిల్క్ ఇట్లాంటివన్నీ కూడా మేము పంచిపెడుతున్నాము. క్యూ లైన్ అమ్మడంతా ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి, ఫ్రీ బస్సెస్ నడుపుతున్నాము, ఫ్రీ అన్నదానం ఉంది. మన గురువారాలకైతే 5,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 5,000 మందికి అన్నదానం జరుగుతుంది. అక్కడ భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు వస్తున్నారు, వారి సూచనలు సలహాలు అందిస్తున్నారు. వారి సూచనల మేరకు చిన్న చిన్న మార్పులు భక్తులకి ఇబ్బందులు కలగకుండా చేసి ఉత్సవాలు వైభవంగా నడిపిస్తున్నాం. భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.